కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే తాము ఇచ్చిన హామీలు నెరవేరుతాయన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ తెలంగాణలో కాకరేపుతున్నాయి. మేడ్చల్ సభలో మాట్లాడిన కేటీఆర్ 6 గ్యారంటీలు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి చేతులెత్తేశారంటూ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఎదురుదాడికి కౌంటర్ గా ₹500 గ్యాస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు త్వరలోనే ఇస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. దీనికి సంబంధించిన బయట చూద్దాం. ఇప్పుడు మూసీలో వేసినట్టే ఇవాళ మోడీని బీజేపీని నిలువరించాలి అనంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను సాధించుకోవాలంటే అడిగేది మేమే. ఈలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి. ఇంతకాలం కేసీఆర్ అడిగింది లేదు, మోడీ గారు ఇచ్చింది లేదు. ఇప్పుడు ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలి అనంటే ఈ రాష్ట్రంలో 17కు 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మొన్న చెప్తున్నాడు ప్రెస్ మీట్ లో, మీ 6 గ్యారంటీలు, మా 420 హామీలు మేమిచ్చినాయని మాటలు నెగ్గాలనంటే కేంద్రంలో ప్రభుత్వం మళ్ళా మాదే రావాలి, అందుకోసమే మాకే ఓటేయాలి, లేకపోతే మాత్రం ఇవి చెయ్యా అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఒక మాట మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక రకంగా చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రి గారు మొన్న ఆయన చెప్పిన మాటలతో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆల్రెడీ చేతులు ఎత్తేసిండు, నాతోని నేను ఇచ్చిన హామీలు అమలు చేసుడు నాతోని కాదు అని నిజంగా కూడా చేతులు ఎత్తేసినట్టే అనిపిస్తా ఉన్నది. మేము వచ్చి 60 రోజులు కానే లేదు, 2 నెలలు ఇంకా పూర్తి కాలే. 7 తారీఖు వస్తే 2 నెలలు, 7 తారీఖు ఇంకా 5 రోజులు తక్కువనే ఉంది. అప్పుడే 6 గ్యారంటీలు అమలు చేయలేదంటాడు సన్నాసుడు. ఆయనతోని శాతగాదు ఎట్లా చేయడంటాడు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగుపడుతుందా? మా ఆడబిడ్డల కోసం ₹500 ఇంటింటికి సిలిండర్ ఇచ్చే బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది. 1,00,000 మంది ఆడబిడ్డలతోనే ప్రియాంక గాంధీ గారిని రప్పించి 1,00,000 మంది ఆడబిడ్డల సమక్షంలో సిలిండర్ ₹500 కార్యక్రమాన్ని తొందరలోనే మీ ప్రభుత్వం మన ప్రభుత్వం తీసుకోబోతుంది అని చెప్పి మా మిత్రులందరికీ నేను చెప్పదు.